కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మళ్ళీ ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామంపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ దినాన్ని నుండి మరి ఒక క్రొత్త అంశాన్ని ప్రారంభిస్తున్నాం. ఆ క్రొత్త అంశం ఏంటంటే, క్రీస్తు పరలోకంలో మన కొరకు ఏమి చేయుచున్నారు. క్రీస్తు పరలోకంలో మన కొరకు ఏమి చేయుచున్నారు. వాట్ క్రైస్ట్ ఈస్ డూయింగ్ ఫర్ us ఇన్ హెవెన్. ఈ అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం బైబిల్ గ్రంథం నుంచి. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. ఇది మొదటి ఎపిసోడ్. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక రాబో ఎపిసోడ్ లో కూడా ఈ అంశాన్ని, క్రీస్తు పరలోకంలో మన కొరకు ఏమి చేయుచున్నారు అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో ఈ మొదటి ఎపిసోడ్ లో కొనసాగబోతున్నాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని, మా ప్రాంతాలని మీరు ప్రేమించి మాకు అనుగ్రహించిన యొక్క ధన్యతకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరలోకంలో క్రీస్తు ప్రభు వారు మా కొరకు ఏమి చేయుచున్నారు అనే విషయాన్ని మేము బైబిల్ గ్రంథం నుంచి అర్థం చేసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ లోతైన మర్మాలు తెలుసుకునే కృప మాకు దయచేయండి. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరినీ ప్రత్యేకంగా దీవించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా మీరే ఆశీర్వదించవలసిందని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, క్రీస్తు పరలోకంలో మన కొరకు ఏమి చేయుచున్నారు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. దీనిలో ప్రత్యేకత ఏమిటి అనుకోవచ్చు. మనందరికీ తెలిసిన రీతిగా 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో మనం గమనించినట్లయితే దానిలో యేసు ప్రభు వారు మన కొరకు ఆయన శిలువ మీద బలియాగం అయిపోయారు. ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు కార్చారు. మన పాపాల నిమిత్తం ఆయన మరణించారు. తర్వాత యేసు ప్రభు వారు ఆయన్ని యోసేపు అరిమత్తయి సమాధిలో ఆయన సమాధి చేసేశారు. యేసు ప్రభు వారు ముందుగానే చెప్పినట్లుగా ఆయన 3వ దినాన్న, ఆయన శుక్రవారం మధ్యాహ్నం చనిపోయారు. శుక్రవారం ప్రొద్దు కృంకకు ముందు ఆయన సమాధి చేసేశారు. ఆదివారం ఉదయాన్నే ఆయన ముందుగా చెప్పినట్లుగానే ఆయన మృత్యుంజయుడై మరలా తిరిగి లేచారు. ఈ విషయాలు మనందరికీ కూడా తెలిసిన విషయాలే. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి మనకి మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో గమనిస్తున్నాం. యేసు ప్రభు వారు ఆయన మరణించక ముందే చెప్పేశారు కదా, నేను మరణిస్తాను, నన్ను ఎంతో ఘోరంగా సిలువేసి నన్ను చంపేస్తారు, కానీ 3వ దినాన మరలా నేను బ్రతుకుతాను అని శిష్యులకు ముందుగానే చెప్పారు. ఆ విషయాలు మనకి మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 22, 23 వచనాలు, మత్తయి సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో 3 సార్లు ప్రస్తావించారు యేసు ప్రభు వారు. ఈ మత్తయి సువార్తలోనే నేను మరణిస్తాను, నన్ను సిలువేసి చంపేస్తారు, తర్వాత 3వ దినాన్ని మరలా నేను మృత్యుంజయుడై లేస్తానని ప్రభువారు ముందుగానే చెప్పారు. ఆయన చెప్పిన రీతిగానే యేసు ప్రభువారు మరలా 3వ దినాన్ని లేచారు. అనగా ఆయన చెప్పిన వాక్యము, ఆయన చెప్పిన ప్రవచనము అక్షరాల నెరవేరినది. ఇక దానిలో ఏ తేడా లేదు. యేసు ప్రభువారు పునరుద్ధానం చెందిన తర్వాత, అనగా మృత్యుంజయుడై మరలా బ్రతికిన తర్వాత యేసు ప్రభు వారు అనేక మందికి ఆయన ప్రత్యక్షమయ్యారు. ఉదాహరణకు యేసు ప్రభు మృత్యుంజయుడై లేచిన దినాన్నే ఆయన ఎమ్మాయు అనే గ్రామానికి వెళ్తున్న 2 విశ్వాసులకు ఆయన ప్రత్యక్షమై వారితో నడిచి వెళ్ళి వారి యొక్క ఇంటి వద్ద వారు ఆతిథ్యం ఇస్తే ఆ భోజనం దగ్గర కూర్చుని ప్రార్థన చేసి అప్పుడు ఆయన నిజస్వరూపాన్ని వారు చూడగలిగారు. ఈయన యేసు ప్రభు వారు అంటున్న సమయంలో అక్కడి నుంచి అదృశ్యమైపోయారు. అక్కడి నుంచి యేసు ప్రభు వారు తన యొక్క శిష్యులు ఆ మేడగదిలో తలుపులు వేసుకుని ఉంటే ఆ తలుపులు వేసుకున్న వారి మధ్యకు తలుపు తీయకుండానే ప్రత్యక్షమయ్యి 11 మంది శిష్యులు. కాను యూదా ఇస్కరియోతు తన్ను తాను తల్లకిందులుగా ఉరివేసుకుని చెట్టుకి పడి చనిపోయాడు. కనుక 11 మంది శిష్యులే మిగిలారు. ఆ 11 మందిలో 10 మంది మాత్రమే ఉన్నారు యేసు ప్రభు లేచిన ఆ సాయంత్రం. అప్పుడు తోమా లేడు. ఆ 10 మంది శిష్యులు కూడా ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. తర్వాత అనేక సందర్భాల్లో అనేక మందికి తర్వాత 40 దినాలు యేసు ప్రభువారు ప్రత్యక్షమైనట్లుగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో మనం చదువుతున్నాం. తర్వాత యేసు ప్రభువారు
శిష్యులందరూ కూడా అనగా 11 మంది శిష్యులు చూస్తుండగానే ఆ యొక్క ఒలీవ పర్వతం నుంచి పరలోకానికి వెళ్ళిపోయారు. దీన్ని ఆరోహణము అంటున్నాం. ఇంగ్లీష్లో ఎసెన్షన్ ఆఫ్ జీసస్ అంటున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు వారు కళ్ళారా చూస్తుండగానే వారిని మేఘాలు వచ్చి ఆయన వారి దగ్గర నుంచి కొనిపోయినట్లుగా అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 9 నుంచి 11 వరకున్న వాక్య భాగంలో మనం చదువుతున్నాం. ఇంతవరకు మనకి ఈ 4 సువార్తలలో, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో ఇంతవరకు ఆయన విషయాలు మనకు ఉన్నవి. అనగా యేసు ప్రభు మరణించడం, 3 దినం తిరిగి లేవటం, అనేక మందికి ప్రత్యక్షం అవటం, 40 దినాల తర్వాత యేసు ప్రభు వారు పరలోకానికి తిరిగి వెళ్ళిపోవటం, ఇంతవరకు మనకున్నది. తర్వాత యేసు ప్రభు వారు పరలోకంలో ఏమి చేస్తున్నారు ఇప్పుడు, అప్పటి నుంచి యేసు ప్రభు వారు మన కొరకు పరలోకంలో ఏం చేస్తున్నారు అనే విషయాలు మనము ఈ ఎపిసోడ్లో నేర్చుకోబోతున్నాం. రాబో ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. మనకి ప్రాముఖ్యంగా యేసు ప్రభు ఏం చేస్తున్నారు పరలోకంలో అనే విషయాలు మనకి హెబ్రీలకు రాసిన పత్రికలోను మరియు ప్రకటన గ్రంథంలోను ఎక్కువ వివరాలు ఉన్నాయి. దేని కొరకు? యేసు ప్రభు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత మనకు బైబిల్ పండితులు చెప్పేది యేసు ప్రభు పరలోకం వెళ్ళిపోయింది 31వ సంవత్సరం, అది ఏప్రిల్ మాసం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యేసు ప్రభు వారు పరలోకంలో మన తరపున మన కొరకు ఆయన ఏమి చేస్తున్నారు అనే విషయాలు మనం ధ్యానించాలా, అనే విషయాలు నేర్చుకోవాలి. సాధారణంగా విశ్వాసులమైన మనం యేసు ప్రభు వారు చనిపోయారు, తిరిగి లేచారు, 40 దినాల తర్వాత మళ్ళీ పరలోకం వెళ్ళిపోయారు. తర్వాత మనం రెండో రాకడ గురించి అనేక విషయాలు చెప్పుకుంటూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం. బోధకులు కూడా మనకు బోధిస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత అనగా 31వ సంవత్సరం, క్రీస్తు శకం 31వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పరలోకంలో ఏం చేస్తున్నారు ఆయన? ఎక్కడ నివసిస్తున్నారు ఆయన పరలోకంలో? పరలోకం అంటే ఏదో చిన్న స్థలం కాదు కదా, చాలా పెద్ద స్థలం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా ఈ యొక్క పరలోక పట్టణం 1500 మైళ్ళు అన్నారు. అంటే అంత పెద్ద నగరం. దానిలో ఆయన ఎక్కడుంటారు, ఆయన పరలోకంలో ఏం చేస్తున్నారు అనే వివరాలు కూడా మనకి బైబిల్ గ్రంథంలో ఇవ్వబడ్డవి. కానీ వాటి గురించి ఎక్కువగా మనం పట్టించుకోము, వాటి గురించి ఎక్కువగా నేర్చుకోవటం లేదు. ఎక్కువ మంది బోధించేవారు కూడా వాటిని ఎక్కువగా ప్రస్తావించటం లేదు. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు ఆయన తండ్రి అయిన దేవుని యొక్క కుడిపార్శ్యాన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారని మనకి హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మహోన్నతుడు లేక సర్వోన్నతుడగు దేవుని యొక్క కుడిపార్శ్యాన సింహాసనం మీద కూర్చున్నారు. మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే, పూర్వకాలంలో భూమి మీద కుడిపార్శ్యాన రాజుగారికి సింహాసనం ఉండేది, ఎడమ ప్రక్కన కూడా ఇంకొక సింహాసనం ఉండేది. అయితే కుడిపార్శ్యాన అనగా కుడి ప్రక్కన సింహాసనం మీద ఎవరు కూర్చునేవారంటే, రాబో కాలంలో ఆ సింహాసనానికి అర్హుడైన తన యొక్క జ్యేష్ఠపుత్రుడు, రాజుగారి యొక్క మొదటి కుమారుడు వచ్చి ఆయన కాస్త పెద్ద అయిన తర్వాత, అంటే బాలుడిగా ఉన్నప్పుడు కాదు, కాస్త పెద్ద ఎదిగిన తర్వాత వచ్చి ఆ కుడి ప్రక్కన కూర్చుని తండ్రి గారు ఏ రీతిగా పరిపాలిస్తున్నారో, ఏ రీతిగా న్యాయాన్ని తీరుస్తున్నారో అనే విషయాలు నేర్చుకునేవాడు. ఒకవేళ ఎవరైనా సరే ఆ పొరుగు దేశం నుంచి ఎవరైనా రాజు వచ్చి ఈ రాజుగారిని కలుసుకోవాలని వచ్చినట్లయితే రాజుగారు ఆ వ్యక్తిని ఎడమ ప్రక్కన ఉన్న సింహాసనం మీద కూర్చోబెట్టేవారని చరిత్ర మనకు చెప్తుంది. ఇక్కడ మనకి హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఆయన కుడిపార్శ్యాన అనగా కుడి ప్రక్కన కూర్చున్నారు. అనగా ఈయన కుమారుడు, దేవుని యొక్క కుమారుడు కనుక ఆయన సింహాసనానికి ఆయన హక్కుదారుడు కనుక ఆయన కుడిపార్శ్యాన్ని కూర్చున్నారు అని మనకి హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో. ఎప్పుడు ఈ సంఘటన? యేసు ప్రభు పరలోకం వెళ్ళిన తర్వాత, యేసు ప్రభు మరణించి తిరిగి లేచి అందరికీ ప్రత్యక్షమయ్యి 40 దినాలు పరలోకం వెళ్ళిన తర్వాత జరుగుతున్న సంఘటన. ఈ విషయాలు మనం గమనించాలా. పరలోకంలో యేసు ప్రభు వారు మన తరపున ఆయన ప్రధాన యాజకుడిగా ఆయన మన కొరకు పరిచర్య చేస్తున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, పరలోకంలో మన తరపున యేసు ప్రభు వారు ఆ విధంగా న్యాయవాదిగా, మన ప్లీడర్గా, లేకపోతే మన ఉత్తరవాదిగా ఆయన మన కొరకు పనిచేస్తున్నారు పరలోకంలో. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. ఆయన నీతిమంతుడు, మన పాపాలను క్షమించే దేవుడు, మన సమస్తమైన పాపాలని ఆయనే తొలగించగల దేవుడు.
అయితే మనందరికీ కూడా తెలిసిన విషయం, ఆ ప్లీడర్ గారు లేక న్యాయవాది లేక ఉత్తరవాది ఆయన యొక్క పని ఏమిటి ఈ లోకంలో అనగా, మనం చేసిన ఆ తప్పిదాల నిమిత్తం, మనం చేస్తున్న ఆ పాపాల నిమిత్తం యేసు ప్రభువారు పరలోకపు కోర్టులో, పరలోకపు న్యాయస్థానంలో మన తరపున యేసు ప్రభువారు మన యొక్క ప్లీడర్గా లేదా మన యొక్క న్యాయవాదిగా ఆయన పని చేస్తున్నారు. మనం ఈ లోకంలో మన జీవితకాలంలో చేస్తున్న ప్రతి విషయం, అది మంచిదైనా చెడ్డదైనా సరే, పరలోకపు గ్రంథాల్లో లిఖించబడతాయి. మనం చేసిన ప్రతి పని కూడా, మనం మాట్లాడే ప్రతి మాట, మనం చూస్తున్న ప్రతి చూపు కూడా, అది మంచిదైనా చెడ్డదైనా ప్రతిదీ కూడా వీడియోలాగా రికార్డ్ అయిపోతుందన్నమాట. కనుక అవన్నీ కూడా ఒక దినాన తీర్పులోనికి వస్తాయి. ప్రసంగి గ్రంథం 12:14 మనం చేసే ప్రతిదీ కూడా, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, ఖచ్చితంగా విమర్శలోనికి వస్తుంది. విమర్శ అంటే తీర్పులోనికి వస్తుంది అని మనకి చెప్పబడ్డది ప్రసంగి గ్రంథం 12:14. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం చేస్తున్న, మన జీవితకాలంలో మనం చేస్తున్న ప్రతి పని, మన చూపుల ద్వారా, మన మాటల ద్వారా, మన యొక్క పనుల ద్వారా చేసే ప్రతి విషయం కూడా ఈ పరలోకపు గ్రంథాల్లో రికార్డ్ అయిపోతుంది. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం చేసిన ప్రతి పాపాన్ని, మానవులుగా మనం పాపాలు చేస్తున్నాం, ప్రతిదినం అనేకమైన పాపాలు చేస్తున్నాం. ఆ పాపాలని మనము ఎలా తొలగించుకోగలం? పాపం చేసేయటం చాలా తేలిక. మనకి మానవులుగా మనకి పాపం చేసేయటం చాలా తేలిక. కానీ మానవులుగా ఆ పాపాన్ని మనము పరలోకపు గ్రంథాల్లో నుంచి తొలగించుకోగలమా అంటే ఇది సాధ్యం కాదు. ఏ మానవుడికి కూడా మన సొంత శక్తితో మనం చేసిన పాపాలని మరలా తొలగించుకోవాలంటే అది సాధ్యం కాదు. అయితే ఎవరికి సాధ్యం? ఒక్కరే ఒకరి విశ్వంలో, ఆయనే యేసు ప్రభువారు. ఆయన మన కొరకు ఆ శిలువ మీద మరణించారు. ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు శిలువ మీద కార్చారు. ఆ అమూల్యమైన పరిశుద్ధ రక్తంలో మన పాపాలన్నీ కూడా కడిగి శుద్ధీకరిస్తానని ఆయన మనకు వాగ్దానం చేశారు. ఒకసారి మనం 1 యోహాను పత్రిక 1:7 గమనించినట్లయితే, కుమారుడు అనగా యేసు ప్రభు, ఆయన మన పాపాలన్నిటినీ కూడా ఆయన యొక్క రక్తంలో కడిగి శుద్ధీకరిస్తారు అని చెప్పబడ్డది. కనుక ఈ విశ్వంలో ఒకే వ్యక్తి మన పాపాలన్నిటిని కూడా తుడిచివేయగల సమర్థుడు, మన పాపాలన్నిటిని కూడా క్షమించగల శక్తి ఒక్కరికి మాత్రమే ఉన్నది, వారే యేసు ప్రభువారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మరి ఏం చేయాలి మనం అంటే, ఖచ్చితంగా మనము చేసిన ప్రతి పాపాన్ని మనం ఒప్పుకొని పశ్చాత్తాపడాల. అంతేగా నేను పాపం చేసేసాను కదా, యేసుప్రభు వారు ఉన్నారు, నా పాపాలన్నీ కూడా ఆయనే చూసుకుంటారు, నాకు దాంతో సంబంధం లేదు, పాపం చేయటం నా వంతు, పాపాలను పరిహరించడం ఆయన వంతు అనుకోకూడదు. మనం తప్పకుండా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మనము చేయవలసిన పని, పాపిగా మనం చేయవలసిన పని ఏమిటంటే, మన పాపాలు మనం పశ్చాత్తాపడాల. ఒట్నే ప్రభువా నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమించేయండి అంటే కుదరదు. దీన్ని ఇంగ్లీష్లో బ్లాంకెట్ స్టేట్మెంట్ అంటాం. అంటే ఒక మాట, నా పాపాలన్నీ క్షమించేయండి అంటే కుదరదు. మనం ఏ పాపాన్నైతే చేశామో ఆ పాపాన్ని మనం పశ్చాత్తాపడి ఒప్పుకోవాలా. ప్రభు ఫలానా పాపం చేశాను, నేను ఎంతో చింతిస్తున్నాను ఆ పాపం చేసినందుకు, నన్ను క్షమించండి, మీ రక్తంలో కడిగి శుద్ధీకరించండి అని మనం అడగాల. అలాగ అడిగినట్లయితే అప్పుడు ఆ పాపాన్ని ఆయన క్షమించి ఆయన పరిశుద్ధ రక్తంలో కడిగి మనల్ని మంచు వలె తెల్లగా చేస్తారు. ఈ విషయాన్ని మనం 1 యోహాను పత్రిక 1:9 1 యోహాను పత్రిక 1:9 గమనించినట్లయితే, మన పాపాలు మనం ఒప్పుకున్నట్లయితే ఆయన న్యాయవంతుడు, నమ్మదగినవాడు, కనుక మన పాపాలన్నిటిని కూడా ఆయన క్షమిస్తారని చెప్పబడ్డది. అదే రీతిగా మన పాపాలన్నిటిని కూడా ఆయన శుద్ధీకరిస్తారు ఆయన పరిశుద్ధతతో. ఆయన నీతివంతుడు, ఆయన పరిశుద్ధుడు, కనుక మన పాపాలు ఒప్పుకున్నట్లయితే
మన పాపాలు ఎన్ని పాపాలైనా సరే, ఎటువంటి పాపమైనా సరే ఆ పాపాన్ని క్షమిస్తారు. ఆ పాపాన్ని మన యొక్క లిస్టులోంచి తొలగించేస్తారన్నాడు, మన జాబితాలోంచి తొలగిస్తారు పరలోకపు గ్రంథాల్లో నుంచి. కనుక ఈ పని ప్రభువు చేస్తున్నారు ఇప్పుడు పరలోకంలో మన తరపున ప్రతి పాపి నిమిత్తం కూడా. అయితే ప్రియ సోదరి సోదరులారా, ప్రతిసారి కూడా మన పాపాలు ఆ యొక్క పరలోకపు తీర్పులో ఎప్పుడైతే ఆ పాపాలు తీర్పులోనికి వస్తాయో, మన యొక్క క్రియలు ఆ తీర్పులోనికి వస్తాయో, అప్పుడు యేసు ప్రభువారు ఏమంటారు? తన తండ్రి ముందు, పరలోకపు దేవదూతల ముందు ఆయన ఒప్పుకుంటారని ఆయన చెప్తున్నారు. ఏమని ఒప్పుకుంటారు? నా తండ్రి, ఈ యొక్క పాపి కొరకు నేను పరిశుద్ధ రక్తాన్ని చిందించాను సిలువ మీద. ఈ యొక్క పాపి తన పాపాల్ని ఒప్పుకున్నాడు, ఈ పాపి తన పాపాలని ఒప్పుకున్నది కనుక ఈ పాపాలని నేను క్షమిస్తున్నాను అని ప్రభు చెప్తారు. కనుకనే పరలోకంలో ఉండే తండ్రి అయిన దేవుడు దేవదూతల సమక్షంలో మనల్ని ఆయన ఒప్పుకుంటానని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చివరి భాగాన్ని మనం గమనించినట్లయితే, నేను నా తండ్రి ఎదుట దేవదూతల ఎదుట ఆ వ్యక్తిని గురించి నేను ఒప్పుకుంటాను అంటే ప్రభువారు అంటారనమాట, ప్రభువా, ఈ వ్యక్తి పాపి అయినప్పటికీ ఈ కుమారుడు పాపాలు ఒప్పుకున్నాడు కనుక, లేక ఈ కుమార్తె పాపాలు ఒప్పుకున్నది కనుక ఈ వ్యక్తి నా కుమారుడు, ఈ వ్యక్తి నా కుమార్తె, వారి పాపాలను నేను క్షమిస్తున్నాను, వారి కొరకు నేను అమూల్యమైన రక్తాన్ని శిలువ మీద చిందించాను అని పరలోకంలో చెప్తారు. కనుక మన పాపాలు క్షమించబడతాయి. మనల్ని ఆయన నా కుమారుడు, నా కుమార్తె అని తండ్రి ముందు, దేవదూతల ముందు కూడా ఆయన చెప్తారనమాట. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం ఒప్పుకున్న పాపాలు, మనం పశ్చాత్తాపడిన పాపాలు ఏ రీతిగా పరలోకానికి చేరతాయి? మనమేమో ఈ భూమి మీద ఒప్పుకుంటున్నాం, మనం చేసే పాపం ఈ భూమి మీద, మనం ఒప్పుకుంటున్నది, మనం పశ్చాత్తాపడేది కూడా ఈ భూమి మీదే. మరి మనం పడిన ఆ పశ్చాత్తాపం పరలోకానికి ఎలా చేరుతుంది అనే ప్రశ్న మనకు వెంటనే వస్తుంది. బైబిల్ గ్రంథంలో దానికి కూడా మనకు జవాబు ఉన్నది. మనం ఎప్పుడైతే మనం చేసిన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామో, ఆ ప్రార్థన పరలోకానికి ఒక ధూపం వలె వెళ్తాది. ధూపం వలె మనందరికీ కూడా తెలుసు, ఒక ధూపం వేసినట్లయితే ఆ యొక్క ధూపం, ఆ చక్కని సువాసన, ఆ పొగ పైకి లేస్తుంది. ఇప్పుడు కూడా ధూపం వేసిన ఆ పొగ క్రిందకి వెళ్ళదు, ఎప్పుడు కూడా పైకే వెళ్తుంది. అలాగే మనం పశ్చాత్తాపంతో చేసిన ఏ ప్రార్థన అయినా సరే అది ఒక ధూపంలాగా పరలోకానికి వెళ్ళిపోతుంది. ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథంలో ఎంతో విపులంగా యోహాను గారు దర్శనంలో చూచారు. ఒక దూత పరలోకంలో ధూపపీఠిక, దీన్నే ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అంటున్నాం, ఆ యొక్క ధూపపీఠిక వద్ద నిలబడ్డారు. ఆ ధూపపీఠిక బంగారంతో చేయబడ్డది. ఇది పరలోకంలో జరిగే సన్నివేశం సుమా. అప్పుడు ఆ దూత చేతిలో ధూపార్చన ఉన్నది, అనగా ధూపం వేయటానికి వాడే ఆ యొక్క పాత్ర అన్నమాట. ఆ పాత్రతో, ఇదంతా కూడా సాదృశ్యం సుమా, ఆ పాత్రతో ఆ దేవదూత పరలోకంలో ఉన్న ఆ ధూపపీఠిక మీద ధూపం వేశారు. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం, ఒక దూత వచ్చి ధూపపీఠిక వద్ద నిలబడి తన చేతిలో ఉన్న ఆ బంగారు ధూపార్చన వేసే ఆ ధూపార్చన పాత్రతో ధూపం వేశారు. ఆ ధూపంలో ఏమున్నవి? భక్తుల యొక్క ప్రార్థనలు. భక్తుల యొక్క ప్రార్థనలు ధూపం వలె సింహాసనం ముందున్న ఆ ధూప పీఠిక మీద ఆ దేవదూత వేశారు. ఆ యొక్క ధూపపీఠిక మీద నుంచి ఆ చక్కని సువాసన గల ఆ యొక్క పొగ, దాన్నే ధూపం అంటున్నాం కదా, దేవుని యొక్క సింహాసనం అంతా కూడా చుట్టువేసింది. దేవుని యొక్క సింహాసనం చుట్టువేసింది అనమాట. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం ఎప్పుడు ఏ సమయంలో ఏ భాషలో పశ్చాత్తాపంతో ప్రార్థిస్తామో ఆ ప్రార్థన వెంటనే ఒక ధూపం వలె దేవుని సన్నిధికి, అనగా ఆయన సింహాసనానికి చేరుతుంది. అది సాదృశ్యంగా
మన ప్రార్థనను ఒక ధూపం వలె ధూపపీఠిక మీద వేస్తున్నారు దేవుని ముందు. అనగా మన యొక్క ప్రార్థన, మన యొక్క అవసరత, మనం కోరుకుంటున్న కోరిక, లేకపోతే మనం చేసిన ఆ పశ్చాత్తాపం అదంతా కూడా దేవుని సన్నిధిలో వినబడుతుంది, దేవుని సన్నిధిలో ప్రత్యక్షం అవుతుంది. అప్పుడు దేవుడు ఆ వ్యక్తి చేసిన పశ్చాత్తాప ప్రార్థనకు క్షమాపణ ఇవ్వటం, లేకపోయినట్లయితే ఆ వ్యక్తి కోరుకుంటున్న ఆ అవసరాన్ని ఒక దీవెన రూపంలో పంపించడం ప్రభువు చేస్తారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రతి క్షణం కూడా మనం ఆలోచించినట్లయితే ఈ ప్రపంచంలో అనేక మంది, లక్షల కొలది ప్రజలు ప్రతి క్షణం కూడా దేవునికి ప్రార్థిస్తూనే ఉంటారు. వారి సొంత ప్రాంతాల నుంచి, వారి సొంత భాషలో, వారి అవసరాలను బట్టి, వారి ఆపదను బట్టి వారు ప్రార్థిస్తూనే ఉంటారు. కొంతమందికి దీవెన కావాలి, కొంతమందికి పశ్చాత్తాపడి వారికి క్షమాపణ కావాలి, కొంతమందికి వారు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించారు కనుక వారికి రక్షణ కావాలా. కనుక వారు ఏది అడిగినప్పటికీ దేనితో? పశ్చాత్తాప ప్రార్థన. కారణం కీర్తన 66వ కీర్తన 18వ వచనంలో పశ్చాత్తాప పడకుండా మనం ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంతసేపు చేసినా ప్రభువు ఆ ప్రార్థనను అంగీకరించను, ఆ ప్రార్థనను వినను అని ప్రభు చెప్తున్నారు. కనుక మనం చేసే ప్రతి ప్రార్థన కూడా పశ్చాత్తాపంతో చేయాల. అనగా మన పాపాలు ఒప్పుకొని అప్పుడు ప్రార్థన చేయాల. అయితే దేవుని యొక్క గొప్పతనం చూడండి. ఎన్ని లక్షల మంది ఒకే సెకండ్లో ప్రార్థించినప్పటికీ వారందరి ప్రార్థనలు కూడా వినగలరు. వారు రకరకాల భాషల్లో ప్రార్థిస్తున్నారు కదా. ఈ లోకంలో అనేక వేల భాషలు ఉన్నాయి. అవన్నీ కూడా ఏ భాషలో వారు ప్రార్థించినప్పటికీ, ఏ సమయంలో ప్రార్థించినప్పటికీ దేవుడు ఆయన కుణుకడు, నిద్రపోడు. 24 గంటలు కూడా మన ప్రార్థనలు వినటానికి, వాటికి జవాబు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన సమర్థుడు. అనగా ఎన్ని లక్షల ప్రార్థనలు ఆ క్షణంలో ఆయన సన్నిధికి చేరినప్పటికీ ధూపం వల్లే అందరి ప్రార్థనలు వినటానికి వారికి తగిన జవాబు. కొంతమందికి ఆరోగ్యం కావాలా, కొంతమందికి ఆహారం కావాలా, కొంతమందికి ఆ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో భద్రత కావాలా, కొంతమందికి రక్షణ కావాలా. వారు ఏ విషయంలో ప్రార్థించినప్పటికీ వెంటనే వారి అవసరతను బట్టి వారికి స్పందించడానికి యేసు ప్రభు సమర్థులు. చూచారా ఎంతమంది ఆ క్షణంలో ప్రార్థించినప్పటికీ, ఎన్ని లక్షల మంది ప్రార్థించినప్పటికీ వారి ప్రార్థన వినటం, వారికి తగిన జవాబునివ్వటం యేసు ప్రభు సొంతం. ఆయన మాత్రమే చేయగలరు, ఇంకెవరు కూడా చేయలేరు ఆ విషయాన్ని. కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రభువారు మన ప్రార్థనలు ఆలకిస్తారు, వెంటనే మనకి జవాబుని గ్రహిస్తారు. కొన్ని సందర్భాల్లో భార్య భర్తల మధ్యన సమస్యలు వస్తున్నాయి, తగాదాలు వస్తున్నాయి. అదే రీతిగా కొన్ని సందర్భాల్లో అన్నదమ్ముల మధ్య సమస్యలు వస్తున్నాయి, తగువులు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో సహోదరుల మధ్యన సమస్యలు వస్తున్నాయి, తగువులు వస్తున్నాయి. మరి ఆ సమస్యలు వచ్చినప్పుడు, తగువులు వచ్చినప్పుడు వారిద్దరి మధ్య కూడా ఒక మధ్యవర్తి కావాలా. వారిని ఇంగ్లీష్లో మనం మీడియేటర్ అంటున్నాం. ఒక మధ్యవర్తి కావాలా. అలాగే మనకు దేవునికి మధ్య ఒక విరోధం ఉన్నది. మనం పాపం చేసాం కనుక మనకి దేవునికి మధ్య ఈ సమస్య వచ్చేసింది, ఆ పాపం అనే సమస్య. కనుక పాపం చేసిన మానవాళికి, పరిశుద్ధుడైన దేవునికి మధ్య ఆయన ఒక మధ్యవర్తిగా, దీన్ని మనం మీడియేటర్ అంటున్నాం. ఆయన ఈ మధ్యవర్తిగా యేసు ప్రభువారు పరలోకంలో పనిచేస్తున్నారు మన తరపున ఒక మధ్యవర్తిగా. చాలా విచారం ఏంటంటే, చాలామంది మనుషులు, చాలామంది బోధకులు, చాలా సంఘాల్లో మానవులకు దేవునికి మధ్యవర్తి వారు అనుకోవటం సుమా. బైబిల్ గ్రంథంలో లేదా విషయం. పేతురు గారు మధ్యవర్తి మనుషులకి దేవునికి మధ్య. అయితే బైబిల్ గ్రంథం అది బోధించటం లేదు. దేవునికి పాపులైన మానవాళికి మధ్యవర్తి ఒక్కరే, ఆయన యేసు ప్రభువారు. ఈ విషయాన్ని మనం 1 తిమోతేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, 1 తిమోతేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఒకే దేవుడు, ఒకే మధ్యవర్తి, ఆయనే యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఏ రీతిగా మనకు మధ్యవర్తి అవుతున్నారంటే, ఖచ్చితంగా యేసు ప్రభువారు మన కొరకు ఈ లోకంలో జన్మించారు కనుక యేసు ప్రభువారు దేవుడు. యేసు ప్రభువారే అసలైన శిశులైన మధ్యవర్తి. ఎవరికి? దేవునికి, పాపులైన మనకి మధ్య. కారణం ఆయన మాత్రమే యోగ్యుడు.
దాని కారణం ఏంటంటే యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దనుండెను, వాక్యమే దేవుడై ఉండెను. అనగా యేసు ప్రభు దేవుడు. అదే విషయాన్ని యోహాను సువార్త 1:14 గమనించినట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. కనుక యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి మన మధ్య 33.5 సంవత్సరాలు జీవించారు. కనుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:11 చూసినట్లయితే యేసు ప్రభు వారు మానవ అవతారం ఎత్తి ఈ లోకంలో మనకలాగే శరీరం, మనకలాగే మాంసం, మనకలాగే రక్తం, మనకలాగే ఎముకలు, బోన్స్ అంటున్నాం కదా ఇంగ్లీష్లో, అవన్నీ కూడా ధరించి ఆయన ఈ లోకంలో మన కొరకు వచ్చి మన కొరకు మరణించారు. కనుక యేసు ప్రభు వారు మాత్రమే యోగ్యుడైన మధ్యవర్తి, యోగ్యుడైన మీడియేటర్. కనుక ఏ మానవుడు కూడా అర్హత లేదు ఒక మధ్యవర్తిగా ఉండటానికి, దేవునికి మానవులకి మధ్యవర్తిగా ఉండటానికి. కనుక యేసు ప్రభు దేవుడు ఈ లోకానికి మానవుడిగా వచ్చారు, మన కొరకు మరణించారు, మరలా తిరిగి లేచారు. చనిపోయి మరలా తిరిగి లేచిన వ్యక్తి ఎవ్వరూ లేరు. కొంతమంది మానవులు లేచారు, ఎవరి శక్తి వలన? దేవుని శక్తి వలన. వారి సొంత శక్తి కాదు. యేసు ప్రభు వారు తన సొంత శక్తితో ముందుగానే చెప్పేశారు, నేను మరణిస్తాను, మరలా తిరిగి లేస్తానని. అలాగే లేచారు. కనుక యేసు ప్రభు వంటి వారు ఎవరూ లేరు. పేతురైనా వారి లోకంలో కొంతకాలం జీవించారు, మరణించారు. వారు ఇంకా పునరుత్థానం చెందలేదు. బైబిల్లో ఏ వివరాలు లేవు వారు పునరుత్థానం చెందారని. ఎప్పుడు చెందుతారు పునరుత్థానం? అనగా మరలా ఎప్పుడు బ్రతుకుతారు? రెండవ రాకడప్పుడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, పరలోకంలో మన తరపున ఆ మధ్యవర్తిగా, మీడియేటర్గా ఉన్నవారు యేసు ప్రభు వారే. ఆయనే యోగ్యుడైన మధ్యవర్తి. ఆయన దేవుడు, మనకలాగే మానవుడు. కనుక ఆయన మన సహోదరుడు. కారణం మనకలాంటి శరీరాన్ని ఆయన ధరించారు. మనకలాగే అనేకమైన చేదు అనుభవాలు 33.5 సంవత్సరాలు అనుభవించారు. కనుక మన తరపున అసలైన శిష్యులైన యోగ్యుడైన మధ్యవర్తిగా ఉండటానికి యేసు ప్రభు మాత్రమే యోగ్యుడు. కనుకనే యేసు ప్రభు మన తరపున పరలోకంలో మధ్యవర్తిగా పనిచేస్తున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, పరలోకంలో ఏం చేస్తున్నారు ప్రభువారు? మనం పశ్చాత్తాపడినప్పుడు మన పాపాలు క్షమిస్తున్నారు. మనం రక్షణ కోరుకున్నప్పుడు పశ్చాత్తాపడి మనకు రక్షణ ఇస్తున్నారు. మన తరపున ఆయన మధ్యవర్తిగా పనిచేస్తున్నారు. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. కనుక వచ్చే ఎపిసోడ్లో, అనగా 2వ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి క్రీస్తు పరలోకంలో మన కొరకు ఏమి చేస్తున్నారనే విషయాలు నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసి ఇక మొదటి ఎపిసోడ్ ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువారు మా తరపున పరలోకంలో ఇంత గొప్ప పని చేస్తున్నారు. మా పాపాలు క్షమిస్తున్నారు. మేము పశ్చాత్తాపడినప్పుడు మా కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని, మీ కృపతో మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందుకు కొనసాగటానికి మీరు కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవిస్తారు. ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ తెర మీద వచ్చే నంబర్కి నన్ను సంప్రదించండి, వివరాలు మీకు అందిస్తాం. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. వచ్చే ఎపిసోడ్లో 2 ఎపిసోడ్లు మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.